పిఠాపురం ప్రాంతాన్ని వరద ముంపుకు గురైనటువంటి అనేక గ్రామాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. ఆయన రాక సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు లేకపోయినా జనం భారీగా వచ్చారు. మునుపటి ఆదరణ, ఆప్యాయత, అదే ఆకర్షణ కనపరిచారు. జనం ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఒక దశలో ఆయన వాహనం ముందు కదలటానికి కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అయితే ప్రజలు అంతగా వచ్చి తమ ఈతి బాధల్ని, సమస్యల్ని ఆయనకు వివరించడానికి పోటీ పడ్డారు. ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన విషయం ప్రజలే ఆయనకు తెలియచేయటం చెప్పుకోదగ్గ విషయం. ఏలేరు ముంపు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ప్రభుత్వ వైఫల్యం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఎక్కడెక్కడ విఫలమైంది, విజయవాడలో బుడమేరు వరదను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం మరోసారి ఇక్కడ ఏలేరులో కూడా వాటర్ మేనేజ్మెంట్ అంటే నీటి నియంత్రణ సరిగా చేయలేకపోవడం వల్ల అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఫలితంగా జనం అంతా ఇబ్బందులు పడ్డారు. వందలు వేల ఎకరాల్లో పంటలు నష్టపోయారు. అనేక పంటలు, వాళ్ళ జీవనాధారం నష్టపోయాయి. సో ఎక్కడ చూసినా ప్రజలకి కనపడుతున్నది ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ యంత్రాంగం లేదా పాలనా పరమైనటువంటి నిర్లక్ష్యం. ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఏలేరుకి నీరెంత వస్తుంది, పైనుంచి వచ్చే నీటిని ఏ విధంగా నియంత్రించాలి అన్నది మరి పాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది చంద్రబాబు లేదా మిగతా ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం. కానీ వారు ఈ విషయంలో ఎక్కడా కూడా ఒక సముచితమైనటువంటి నిర్ణయం తీసుకోవటం కానీ, వాటర్ మేనేజ్మెంట్ చేయటం కానీ, ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయటం కానీ ఏదీ చేయకపోవటం వల్ల ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వందల వేల ఎకరాల్లో పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఏలేరు విషయంలో కూడా కాలువల ఆధునికీకరణకు సంబంధించి 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దాదాపుగా ఒక 110 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టాలని ప్రారంభించారు. కానీ ఆ తర్వాత ఆయన అకస్మాత్తుగా చనిపోవటం, పనులు అరకొరగా జరగటం మూలంగా ఏలేరు కాలువలకు సంబంధించిన ఆధునికీకరణ పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత ఇప్పటి వరకు అంటే మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఏలేరు కాలువల ఆధునీకరణ కోసం అంచనా వ్యయాల్ని పెంచేశారు. దాదాపు 250 కోట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. కానీ ఆ మేరకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఆధునికీకరణ జరగలేదు. ఈ కాలువల శక్తి సామర్థ్యం కంటే ఓవర్గా నీరు వచ్చినప్పుడు, అధికంగా వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని ముంచేసే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. దాదాపుగా పిఠాపురం ఆ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో సందర్శించినప్పుడు గ్రామీణులంతా కూడా తమని కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఆదరించట్లేదు, తమకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించట్లేదని వాపోయినటువంటి పరిస్థితి. ఊహాతీతంగా పిఠాపురం ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి రాగానే జన సందోహం వెల్లువల అక్కడికి వచ్చేశారు. ఈ పరిస్థితి చూసినప్పుడు ఆయనకి ఏమాత్రం జనాదరణ, జనాకర్షణ తగ్గలేదన్న విషయం స్పష్టమైపోయింది. అయితే చంద్రబాబు పాలనా తీరుపైన ఈ పర్యటన అనంతరం ఆయన మీడియా సమావేశంలో అనేక రకాల విమర్శలు చేశారు. చంద్రబాబు ఎంతసేపటికి అబద్ధాలు చెబుతూ ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందించటం, ప్రజోపయోగ కార్యక్రమాలు చేయటం అసలు మానుకున్నారని దాదాపుగా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అబద్ధాలతోనే కాలం గడుపుతున్నారని, నీటి నిర్వహణ విషయంలో విజయవాడలో ఏ విధంగా విఫలమయ్యారో అదేవిధంగా ఏలేరులో కూడా ఏలేరు మరి గేట్లు తెరిచే విషయంలో కూడా పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని,
ఉన్నతాధికారులతో సమీక్ష జరిపే విషయాన్ని చంద్రబాబు పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. అలాగే ముంపు ఎక్కడికైతే ముంపు జరుగుతుందో, ముంపుతో వరద ముంచెత్తుతుందో ఆ ప్రాంతంలోని ప్రజానీకాన్ని తరలించడంలో కూడా, సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో కూడా, లేదా ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయ చర్యలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాల ఘోరంగా విఫలమైందని, ముఖ్యంగా వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో, ప్రధానంగా రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, సబ్సిడీలు ఇవ్వడంలో కానీ, వారికి అవసరమైనటువంటి విత్తనాలు లేదా ఎరువులు ఇవ్వడంలో కానీ, తక్కువ ధరకు వాటిని అందించడంలో కానీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను గత ప్రభుత్వ తప్పిదాలుగా పేర్కొంటూ జనాన్ని నమ్మించడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చిన తమ ప్రభుత్వాన్ని ఎంతమాత్రం సహించలేని పరిస్థితి చంద్రబాబులో కనబడుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు లేదా ప్రతిపక్షం పైన దాడులు, రెడ్ బుక్ రాజ్యాంగం కోసం వెంపర్లాడుతున్నదే తప్ప ఎక్కడా కూడా ప్రజల కోసం, ప్రజల బాగు కోసం పాలనా వ్యవస్థను చక్కదిద్దాలని ఎక్కడా కూడా ప్రయత్నించట్లేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే ఏ విషయాన్నైనా జగన్ పాలన పైన నెట్టేయడం, ఈ ప్రభుత్వ ప్రతి అసమర్థతను, ప్రతి నిర్లక్ష్యాన్ని గత ప్రభుత్వం పైన నెట్టేసి ప్రజల్ని పక్కదో పట్టించాలని, ప్రజల దృష్టి మళ్లించాలని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది, వెంపర్లాడుతోందని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు లేదా రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి పార్టీల వారు ప్రజాభిమానం కోసం, ప్రజలకు మేలు చేయడం కోసం కొంతవరకైనా ప్రయత్నించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కార్పొరేట్ శక్తులకు లేదా బడాబాబులకు అండగా నిలబడమే తప్ప పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎంతమాత్రం మేలు చేకూర్చినటువంటి దాఖలాలు లేవని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంతేకాదు ఈ పర్యటన సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా అనేక రకాల అభిప్రాయాలను, విమర్శలను, పాలకుల వైఫల్యాలను పూర్తిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. ముఖ్యంగా సూపర్ 6 విషయంలో తల్లికి వందనం లేదా మరొకటి పేరుతో ప్రజల్ని వంచారని, తను ఉన్నట్టయితే తన పాలనా కాలంలో అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ అన్ని పథకాలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఎవరి ప్రమేయం లేకుండా, ఎక్కడ మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా పిల్లలు తల్లిదండ్రుల జాయింట్ అకౌంట్లో పడిపోయేదని చెప్పుకొచ్చారు. తను చేసినటువంటి మేలును మించి చేస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలోనూ ఘోరంగా విఫలమవుతున్నారని చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వ కాలంలో అన్నిటినీ ప్రజలకు నేరుగా ఇంటి వద్దకే చేర్చేలా ప్రయత్నం చేశానని చెప్పారు. అంటే ఏ పథకమైనా, ఏ అంశమైనా ప్రజలకు, సామాన్య ప్రజలకు నేరుగా ఇంటి వద్దకే చేరేలా తను ప్రయత్నం చేశానని, కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం మళ్ళీ జన్మభూమి కమిటీల పేరుతో పచ్చ పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దించిందని, ఇప్పుడు వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు, వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు, వీటన్నిటినీ కూడా జన్మభూమి కమిటీల నాయకుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్నది మళ్ళీ 2014-19 కాలం మధ్య ఏదైతే జరిగిందో అదే రకమైనటువంటి పాలన మళ్ళీ ప్రజలు చవిచూస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే ఈ పాలనను చూసినటువంటి ప్రజలు, విసిగెత్తిపోయిన ప్రజలు
ఇంకా ఇంకా విసిగిపోతున్నటువంటి ప్రజానీకం తప్పకుండా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించే పరిస్థితి, వెల్లువల ప్రజానీకం అంతా ఉద్యమించే పరిస్థితి ఏర్పడుతోందని, త్వరలోనే ఈ రకమైన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే ప్రభుత్వం కాకుండా పెద్దల కోసం, కార్పొరేట్ శక్తుల కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రజలు తప్పకుండా రోడ్ల మీదకు వస్తారన్న జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విషయాలను పరిశీలించినప్పుడు చంద్రబాబు అనుకో ఏం చేస్తున్నారన్నది ప్రజలు దాదాపుగా అర్థం చేసుకున్నట్టుగా కనపడింది. ఆయన చెప్తున్న ప్రతి విషయాన్ని సాక్ష్యాలతో, లెక్కలతో ప్రజలకు వివరించగలిగారు. ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి కానీ, లేదా ముంపు ప్రాంతాల ప్రజానీకం కష్ట నష్టాలను కానీ, లేదా ప్రభుత్వ వైఫల్యాలను కానీ, మొత్తం అన్నిటినీ కూడా ఆయన ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి తన వంతు కృషి చేశారు. అయితే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతోందో, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో తెలియచేయటానికి తప్పకుండా ఈ ప్రయత్నం ఫలించిందనే చెప్పుకోవాలి. చూడాలి, ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పాత అభిమానం కనబడుతోంది. వైసీపీ ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి స్తబ్దుగా ఉంటారు, జనంలోకి రావడం కష్టమని భావించిన వారందరికీ ధీటైన సమాధానం ఇచ్చేలా ఆయన ప్రజల్లోకి రావడం, ప్రజల మధ్యకు వచ్చి తన అభిప్రాయాలు నిర్మహమాటంగా తెలియజేయడం, ముఖ్యంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడడం చూసిన తర్వాత ప్రజలకు, ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పెల్లుబికినట్టుగా పిఠాపురం పర్యటన తర్వాత అర్థమైంది.